జననేత యువనేత కంది శ్రీనివాసరెడ్డి నిత్యం జనం మధ్యనే ఉంటున్నారు. గ్రామాన్ని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కారం కోసం కలిసి నడిచేందుకు సిద్ధమవుతారు. దారిలో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జనత్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్రికెట్ లీగ్ టోర్నమెంటును బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విజేతకు 55,555 రూపాయలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అందజేయనున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, మెస్సరం రాజేష్, రమేష్ రెడ్డితో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జైనత్ బే మండల కేంద్రాలలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్లో 10 కంప్యూటర్లు అందించి ఫ్యాకల్టీని నియమించి ఇక్కడి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. 9, 10 ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ శిక్షణ అందిస్తామన్నారు. నేను మాత్రం జైనత్ ప్రజలకి హామీ ఇస్తున్నా, ఇప్పుడున్న జైనత్ అయితే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇట్లా ఉండదు, బలంగా అభివృద్ధి చేసుకున్నాడే. వాళ్ళిద్దరు జైనత్ వాసులు మేము ఎక్కడ డిస్కషన్ జరిగినా అన్న జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా, ఆదిలాబాద్ ఉందన్న జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా. ఈ 2 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలకు నేను 10 కంప్యూటర్ల చొప్పున సమకూరుస్తా. మొత్తం 20 కంప్యూటర్లు నేను మాట ఇస్తున్నా. అట్లాగే 2 ట్రైనింగ్ సెంటర్లకి ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా. కంప్లీట్ గా ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా. ఆ తర్వాత 2 సెంటర్లకి కిరాయి కడతా, నేను రెంట్ కడతా. నేను 100% కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తోనే కదా, ఇప్పుడే చెప్పినా కదా, నేను చచ్చిపోయే లోపు నేను సంపాదించిన పైసలు ఖర్చు పెట్టి చచ్చిపోతా నేను. అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ లోని ఫస్ట్ మ్యాచ్ ను ప్రారంభించారు. కరంజీ, సాంగడి గ్రామాల మధ్య తొలి పోరు మొదలైంది. కంది శ్రీనివాసరెడ్డి కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉల్లాసపరిచారు. అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. అనంతరం ఆదిలాబాద్ కు తిరుగు పయనమయ్యారు కంది శ్రీనివాసరెడ్డి. కష్టించే నాయకుడు, తను నమ్మిన